ఇప్పుడు కింద ఉన్న ప్రతిదానికి ఇలా రాడ్ వచ్చింది, పైన ఉందా ఉండవు. కింద ఉన్న ప్రతి రాజుకి ఇలా వేసుకోవాలి, కింద రావాలి. సేమ్ ఇందాక మీరు ఇక్కడ ఉన్న రాజు వెనకాల ఎలా వేశారో అలానే ఇప్పుడు దీని ఇటు నుంచి వచ్చి ఇటువైపు రావాలి. వచ్చినాక ఇలా దీనికి ఎక్కించుకోండి. ఎక్కించుకొని ఈ వైట్ ఇది ఉంది కదా, వైట్కి ఒక చుట్టు వేసుకొని పైకి తీసుకెళ్ళి ఈ రింగ్ ఉంది కదా, ఈ రింగ్కి 2 చుట్లు వేసుకోవాలి. దీనికి వెళ్ళి పక్కా 2 ఇది ఒకవేళ దీనికి వేసుకోకపోతే ఇక్కడ నీకు నీళ్ళు పని చేయదు. సేమ్ మళ్ళీ ఇందాక రాజు అయితే ఇలా దీనికి వెళ్ళి ప్రతిదానికి రాజు, దీనికి వెళ్ళి కొన్ని కింద ఉన్న దానికే రాడ్స్ ఉంటాయి, పైన దాకా ఉండవు. ఇందాక పైన ఎలా క్లిప్కి పెట్టారో సేమ్ కింద కూడా అంతే. గ్యాస్ ట్యాప్ వచ్చినాక నేను డైరెక్ట్ దీంట్లో ఎక్కకూడదు, ఇలా కిందకు లాక్కుంది. లాక్కున్నాక సైడ్లు ఉంటాయి కదా, ఇటు మధ్యలో ఒక సైడ్లు, ఈ సైడ్ నుంచి కిందకి రావాలి. ఇది రాడ్ ముందు బయటికి వెనకాల ఇలా దీనికి వేసుకున్నాక ఈ స్ప్రింగ్కి వేసుకోండి. ఇప్పుడు ఇటు నుంచి ఈ సైడ్ నుంచి వచ్చారు కదా, ఇప్పుడు సేమ్ ఈ సైడ్ నుంచి కింద పక్క నుంచి పైకి పోవాలి. పైకి చూసుకోండి. ఇప్పుడు పైకి వేసినా దీంట్లో వచ్చాను. దీంట్లో ఎక్కించుకున్నాక ఫస్ట్ దారం ఎక్కేయడం పెద్ద టాస్క్, చాలా టాస్క్ ఉంది. అది అలవాటు అయిపోతే దీని పక్కన ఒక హోల్ ఉంది, అది నీడిల్లోకి వెళ్ళేది ఒక హోల్. అది ఇప్పుడు ఇందాక బయటకు వచ్చింది రాజు ముందు, ఇప్పుడు లోపల ఉంది. కిందకు వస్తున్నామంటే లోపల ఉన్నారు. ఓకే, కిందకు వచ్చాక ఇక్కడ లాక్ ఉంది, ప్రతిదానికి లాక్ ఉంది. మీరు లాక్ ఇలా అన్నప్పుడు దారం లోపలికి వెళ్ళి, లేకపోతే వెళ్ళదు. సిజర్ కట్ చేయండి. అదే అమ్మాయి 2 గంటలు పట్టిందంట ఫస్ట్ రోజు దారాలని సెట్ చేస్తుంది. అదే అక్క, ఒకసారి అలవాటు అయిపోతే టక్ వేసుకోవచ్చు. పెద్ద టాస్క్ దారమే. అదే 3R అమ్మాయిలా అమ్మాయి ఎక్కించినాక స్ప్రింగ్ వేసుకోండి. స్ప్రింగ్ ఎందుకంటే వేరే దారం కుట్టేటప్పుడు ఈ దారంలో లాక్కుంది, దాన్ని స్ప్రింగ్ వేసి కొంచెం ఉంచుకొని కట్ చేసుకోండి. సరిపోయింది. మీరు చేస్తా ఉంది.